హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. చాలామంది కపుల్ అడిగే ఒక డౌట్ కానీ క్వశ్చన్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మేము ఎంత ఎర్లీగా మా ఎగ్స్ని కానీ స్పర్మ్స్ని కానీ ఫ్రీజ్ చేసుకోవాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎప్పుడు మేము ఫ్రీజ్ చేసుకోవాలి, అదేమన్నా టైం లిమిట్ ఉంటుందా అనేది క్వశ్చన్ అనేది కపుల్స్ అడగటం అనేది చూస్తూ ఉంటాం. లేదా అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేవి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దానికి యూజువల్గా ట్రీట్మెంట్కి వీలైతే ఇలా పలానా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, సో మీకు ఓవేరియన్ క్యాన్సర్ కానీ లేదా ఇంకా బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ట్రీట్మెంట్, లోయర్ ట్రాక్ ఎక్కడైనా క్యాన్సర్స్ ఉన్నా కూడా, మేల్స్లో కూడా ఏమన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అంటే టెస్టిక్యులర్ కానీ ఇలా కానీ సర్జరీస్ వెళ్ళాలి అని అంటే మాత్రం, సో సమ్ టైమ్స్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. అలాగే తీసుకునే కీమోథెరపీ వల్ల కూడా కొంతవరకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. గొనడోటాక్సిక్ అంటాము వీటిని, ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం సర్జరీకి వెళ్లే ముందు కూడా కొంతవరకు మనము ఓవేరియన్ టిష్యూని కూడా క్రయో ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. సో ఓవేరియన్ టిష్యూని మనం ఎలా క్రయో ప్రిజర్వ్ చేస్తాము వీళ్ళల్లో, సో యంగ్ ఇండివిజువల్స్ ఎవరికన్నా ఇలా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ టిష్యూని మనం ఫ్రీజ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ నాట్ జీరో. సేమ్ టైం ఏమైనా ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనుకుంటే స్పర్మ్ శాంపిల్ని ముందే మీరు ఫ్రీజ్ చేసుకుంటే దాని యొక్క లైఫ్ 10 years వరకు ఉంటుంది. అలాగే ఆడవారిలో కూడా ఏదైనా ట్రీట్మెంట్స్ వెళ్ళాలి అనుకుంటే కీమోథెరపీ ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క సర్టెన్ ఆంకాలజీ టీమ్ నుంచి మనము దే ఆర్ క్లియర్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పి తీసుకుని, సో మళ్ళీ రికరెంట్ అవ్వకుండా ఉండటానికి మనం వాడే హార్మోన్స్లో కూడా హార్మోన్ ప్రొటెక్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అంటే వాళ్ళకి రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అనమాట. లైక్ ఇన్ బ్రెస్ట్ కార్సినోమా, ఓవేరియన్ కార్సినోమా ఇండివిజువల్స్లో. అలాగే సర్జరీకి వెళ్ళే ముందు ఓవరీని రిమూవ్ చేయాల్సి ఉంటే మనము ర్యాండమ్గానే టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడే మనము ఎగ్స్ని కలెక్ట్ చేసి ఇమీడియట్గా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది వెళ్ళొచ్చు అనమాట. సో డిపెండింగ్ అబౌట్ దేర్ సినారియో అనమాట. ఆ సినారియో బట్టి మనము డెసిషన్ అనేది తీసుకుంటాము. సో అవసరం బట్టి మనం ఎర్లీగానే బిఫోర్ గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్స్ మనం స్టార్ట్ చేసేసుకుని ఎగ్స్ అనేవి కానీ స్పర్మ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకోవటం ఐడియల్. సో ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా కపుల్స్ కానీ అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరన్నా ఇలా క్యాన్సర్స్తో డయాగ్నోస్ అయితే మీరు కంగారు పడకుండా ఒకసారి మీ డాక్టర్ ఎవరైతే దీన్ని డయాగ్నోస్ చేద్దాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అట్ ద సేమ్ టైం అంటే వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేసిన ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని, మీ కండిషన్ని వాళ్ళతో డిస్కస్ చేసుకోండి. లేదు మీకు ఇదే సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తే డెఫినెట్గా మీరు నా దగ్గరికి రాజమండ్రి బ్రాంచ్ వస్తే ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్.